సార్ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ భూముల్ని ఆక్యుపై చేసినట్టుగా ఈనాడులో కథనం వచ్చింది సార్. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా సార్. సో పవన్ కళ్యాణ్ ఈయనతో కుమ్మక్కయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. దీని గురించి చెప్పండి సార్. అడవిలో అక్రమ సామ్రాజ్యం అనే పేరుతో ఈనాడులో పెద్ద కథనం వచ్చింది. అదేంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో పులిచెర్ల దగ్గర మంగళంపేట సమీపంలో ఉన్న అడవిలో మధ్యలో భూమి ఆక్యుపై చేసుకున్నాడు అని వచ్చింది. యాక్చువల్గా ఆయన మామూలుగా అయితే ఎఫ్ఎంబి అంటారు. ఎఫ్ఎంబి అంటే ఫెయిర్ అడంగల్ అండ్ ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్. ఎఫ్ఎంబిలో 1952లో ఇది జరిగింది. 295 సర్వే నంబర్లో 17 ఎకరాల 69 సెంట్లు చేసుకున్నారు. 2096 సర్వే నంబర్లో 6 ఎకరాలు చేసుకున్నారు. మొత్తంగా 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే ఆయనది ఒరిజినల్ గా పట్టా భూమి ఉంది. కానీ ఆయన ఏం చేశాడు, మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటా పోయాడు. మెల్లమెల్లగా పెంచుకుంటా పోయి ఇప్పటికి 75 ఎకరాల 75 సెంట్లు ఉంది ఆయనకి, ఈనాడు రాసిన దాని ప్రకారం. సో ఈనాడు ఏం రాసిందంటే కోడి గుడ్లు పెట్టేట్టుగా, మేకలు పిల్లల్ని పెట్టేట్టుగా ఈ వీళ్ళ భూమి కూడా పిల్లల్ని పెడతా ఉంది. భూమి పిల్లల్ని పెట్టుకొని 29 ఎకరాల నుంచి ఇప్పుడు 75 ఎకరాలకు అయిపోయింది. సో ఆయన ఒక మహా సామ్రాజ్యాన్ని అక్కడ నిర్మించుకున్నాడు. విలాసవంతమైన భవంతి ఉంది. ఇలాగంతా మొత్తం రాసేశారు. రెండోది, అక్కడ మార్కెట్ కమిటీ నిధులను ఉపయోగించుకొని బీటీ రోడ్డు కూడా వేసేశారు అనేది కూడా ఈనాడు రాసింది. ఎప్పుడైతే ఈనాడు రాసిందో దీన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నాడు. చంద్రబాబు సీరియస్ గా తీసుకొని దీని మీద చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ఆయన పేరు, తర్వాత ఎస్పీ మణికంఠ, దాని తర్వాత ఫారెస్ట్ కన్జర్వేటర్ అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటరీ కింద వస్తుంది అనమాట ఇది. దాని కన్జర్వేటరీ యశోదాబాయి, ఈ ముగ్గురు ఇంకొంతమంది మొత్తం కమిటీ, వీళ్ళతో ఒక కమిటీ వేసి విచారణకి ఆదేశించారు చంద్రబాబు. ఇప్పుడు విచారణ కూడా జరిపి దీని నివేదిక కూడా చంద్రబాబు దగ్గరికి వచ్చింది అని చెబుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు కావచ్చు లేకపోతే లోకేష్ ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ తన శాఖలకే పరిమితం అవ్వకుండా రాష్ట్రంలో ఏం జరిగినా, ఇతర మంత్రిత్వ శాఖల్లో ఏం జరిగినా కూడా దానికి ఈయన ఓపెన్ గా స్పందిస్తున్నారు. ప్రైవేట్ గా మంత్రి పేషీలతో కానీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడము, లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకోవడం కాకుండా ఆయన ఒక ప్రతిపక్ష నాయకులాగా బహిరంగంగా విమర్శిస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఇదేమో ఆయన శాఖలో జరిగింది. అటవీ శాఖ పవన్ కళ్యాణ్ని చూస్తున్నారు. మరి అటవీ శాఖ ఆయన దగ్గర జరిగినప్పుడు ఆయన ఎందుకు ఇప్పటి వరకు స్పందించట్లేదు? దీని మీద చంద్రబాబు ఎందుకు కమిటీ వేశాడు? ఆయన కదా, చంద్రబాబు కూడా ఆయన దగ్గరికి చెప్పించి పవన్ కళ్యాణ్ వేయాలి. మామూలుగా అదే జగన్ది సరస్వతి భూములు అయితే హడావిడిగా హెలికాప్టర్లో వెళ్ళాడు ఎవరు, పవన్ కళ్యాణ్. హెలికాప్టర్లో వెళ్ళిపోయి అక్కడంతా ఆదేశించాడు విచారణకి. మరి పెద్దిరెడ్డిది ఎందుకు చేయలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైసీపీ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు, మొన్న కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో జగన్కి బంధువు అవుతున్న వెంకటరెడ్డి ఆయన ముగ్గురాళ్ల కాంట్రాక్టు గనుల శాఖ ఆయనకు అప్పగించింది, దాదాపు 20 ఎకరాల్లో అని ఈనాడు జ్యోతి రాస్తే గానీ దాని మీద చర్య తీసుకోలేదు. కొల్లు రవీంద్ర ప్రకటించారు, దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని. అంటే అసలు ఎలా ఇస్తున్నారు అంటే తెలుగుదేశంలో స్థానికంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కైపోతున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళకి పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి అని ఈనాడు జ్యోతి మొదటి నుంచి మొత్తుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి మీద అసలు ఇంత భయంకరంగా పెద్దిరెడ్డి ఈనాడు చెప్పిందే నిజమైతే, పెద్దిరెడ్డి అంత భయంకరంగా 29 ఎకరాలు ఆయనకు పట్టా భూమి ఉంటే దాన్ని 75 ఎకరాల వరకు చేసుకుంటే ప్రభుత్వానికి తెలియకుండా ఉందా? ఈనాడు రాస్తే గాని తెలియదా? పవన్ కళ్యాణ్కి అటవీ శాఖ కదా, ఆయనకి తెలీదా? వైసీపీ నాయకుల మీద నజర్ పెడతాం, ఒక్కొక్కడు తాట తీస్తాం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, మరి ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అన్న విమర్శలు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. మనకి తెలుగుదేశం మీడియాలో చూస్తే, సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెడుతున్నారు.
అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అన్నట్టుగా వాళ్ళే తెలుగుదేశానికి సంబంధించిన సానుభూతి పరులు వాళ్ళే క్రిటికల్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు గత 5 ఏళ్లలో వైసీపీ అనేక అరాచకాలు చేసింది. ఎక్కడ చూసినా భూములు ఆక్యుపై చేసుకున్నారు. భూములు పెద్ద ఎత్తున భూముల కుంభకోణం జరిగింది అని చంద్రబాబే అనేక సార్లు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇప్పుడేమో వచ్చి 8 నెలలైనా గూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలైతే వస్తుంది. జగన్ మీద తీసుకోకపోవడానికి మోడీ అనుమతి కావాలి. ఎందుకంటే మోడీ పర్మిషన్ లేకుండా జగన్ మీద తీసుకోకూడదు. కనీసం పెద్దిరెడ్డి మీద కూడా తీసుకోలేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో గూడా మనకు తెలుసు మదనపల్లి ఆర్‌డీఓలో కొన్ని ఫైల్స్ దగ్ధం కేసులో గూడా పెద్దిరెడ్డి హస్తం ఉందని జెప్పి అప్పుడు దానికైతే హుటాహుటిన హెలికాప్టర్‌లో పోయి దాని మీద కమిటీలేసి పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పటివరకు దాంట్లో ఆర్‌డీ వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప పెద్దిరెడ్డి జోలికి ఎవరు వెళ్ళట్లేదు. అట్లాగే ఈ కాంటెక్స్‌లో పెద్దిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ఆక్యుపై చేసుకోలేదు, ఏమి లేదు. ఓన్లీ 21 ఎకరాలే మా భూముంది. ఈయన చెప్పినట్టు విలాసవంతమైన భవనం ఏం లేదు. ఈనాడులోనే ఫోటో కూడా ఏశారు గదా! అది మామూలుగా మేమక్కడ ఫంక్షనింగ్ కోసం అక్కడ పోతే ఉండాలి, వ్యవసాయం జేయడం కోసం. మేమక్కడ చిన్న ఇది కట్టుకున్నాము. విలాసవంతం ఏం లేదు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. యాక్చువల్‌గా ఇది కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే దీని మీద విచారణ జరిపారు. దాని తర్వాత అటవీ శాఖ గూడా విచారణ జరిపింది. దాని తర్వాత దీని మీద వేరే వాళ్ళు హైకోర్ట్‌కెళ్తే హైకోర్ట్ గూడా ఇది మాదే అని తేల్చింది. నేను ఏ రకంగా గూడా మిస్‌యూజ్ చేయలేదు. మీరు విచారణ జరుపుకోవచ్చు అని ఆయన ఓపెన్‌గానే ఛాలెంజ్ చేసినాడు. అలాగే